లయన్స్ గేట్ పోర్టల్ అంటే ఆగస్ట్ 8th ఓపెన్ అయిన లయన్స్ గేట్ పోర్టల్ చాలామంది లైఫ్స్లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. అంటే చాలా చేంజెస్ అనేవి తీసుకొచ్చింది ఈ పోర్టల్. ఓకే, కొంతమంది లైఫ్లో లాడ్ ఆఫ్ అబెండెన్స్, ఫినాన్షియల్ అబెండెన్స్ తీసుకొస్తే, కొంతమంది లైఫ్లో రిలేషన్షిప్ అబెండెన్స్, అండ్ కొంతమంది లైఫ్లో రెండు కూడా రావడం జరిగింది. ఓకే, బట్ ఇక్కడ మన రీడింగ్లో అసలు ఎలాంటి చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి అనేవి చూద్దాం. ఇక్కడ మీ రిలేషన్షిప్, మీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, హెల్త్ స్టేటస్ కూడా చెక్ చేద్దాం. మీ రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఆల్రెడీ మీరు మీ పర్సన్తో కనుక కాంటాక్ట్లో ఉన్నట్టయితే ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీరు కాంటాక్ట్లోనే ఉన్నారు మీ పర్సన్తో, అండ్ ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తున్నారు. బట్ ఎప్పుడు మీతో మాట్లాడినా చాలా ఎఫెక్షనేట్గా, రొమాంటిక్గా కూడా మాట్లాడుతున్నారు. కానీ సడన్లీ సైలెంట్ అయిపోతున్నారు. అది ఎందుకు అనేది మీకు అర్థం కావట్లేదు. బట్ ఎందుకు, రీజన్ ఫర్ దేర్ సైలెన్స్ అంటే, రీజన్ ఈజ్ నథింగ్. ఈ పర్సన్ లైఫ్లో సమ్ అన్ఫినిష్డ్ బిజినెస్ విత్ సమ్ అదర్ పర్సన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఏదో ఉంది. సో ఆ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఉన్నారు. సో మీకేమనిపిస్తుందంటే, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారేమో అని అనిపిస్తుంది మీకు. కానీ కాదండి, ఇక్కడ యాక్చువల్లీ ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ఈ పర్సన్ హార్ట్ అండ్ మైండ్లో మీరు తప్ప ఇంకెవరు లేరు. బట్ స్టిల్ కొన్ని ఫియర్స్ అనేవి మీకు ఉండిపోయాయి. కానీ ఇక్కడ ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఫినాన్షియల్లీ చాలా వీక్ ఉన్నారు, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, అండ్ జాబ్ ఆర్ బిజినెస్ కనుక చేస్తున్నట్టయితే అది కూడా ప్రాబ్లమాటిక్ ఉంది, అండ్ హెల్త్ కూడా ఈ పర్సన్కి సరిగా కనిపించట్లే ఇక్కడ. అండ్ రిలేషన్షిప్ వైజ్ చూస్తే, ఈ పర్సన్ లైఫ్లో ఎవరైనా రిలయబుల్ పర్సన్ ఉన్నారు అని అంటే అది మీరే. అది ఈ పర్సన్ ఇంత లేట్గా తెలుసుకున్నారు. ఓకే, ఈ పర్సన్ ఎవరెవరినో నమ్మి చాలా రకాలుగా మోసపోయి ఇప్పుడు ఫినాన్షియల్ లాస్ వచ్చిన తర్వాత ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, మీకంటే బెటర్ పర్సన్ తన లైఫ్లో ఇంకెవరు లేరు, రారు కూడా. సో ఇది ఫైనల్ డెసిషన్ ఈ పర్సన్ది. సో నా ఈ పర్సన్ మీకు కమిట్ అవ్వడానికి డిసైడ్ అయి ఉన్నారు. కానీ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో ఈ పర్సన్ని ఫోర్స్ చేస్తున్నారు మీకు తన ఒపీనియన్ ఏంటో చెప్పమని. అండ్ నాట్ ఓన్లీ ఒపీనియన్, మీ పైన మీకోసం అసలు ఈ పర్సన్ ఏం డెసిషన్ తీసుకున్నారు ఇవన్నీ చెప్పమని ఈ పర్సన్ క్లోజ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయమని, అసలు ఎలా మాట్లాడాలో అన్నీ కూడా ఈ పర్సన్ చెప్తున్నారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే, ఇది ప్రాపర్ టైం కాదు, ఇది కరెక్ట్ టైం అయితే కాదు, ఈ పర్సన్ కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు మీకు అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మరి ప్రపోజ్ చేద్దాం, అదంతా అనుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, సో ఈ డిలేకి రీజన్ అది, అండ్ సైలెన్స్కి రీజన్ అది. అండ్ సెకండ్ థింగ్, ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, ఈ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఈ పర్సన్ అసలు నో కాంటాక్ట్లో ఎందుకు ఉన్నారు అంటే, ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అరౌండ్ 6 months పైన అనుకోండి. 6 months పైన అయిపోయింది. మీ పర్సన్ దగ్గర నుండి మీకు మెసేజ్ వచ్చి అండ్ సడన్లీ దే ఆర్ కమింగ్ అండ్ టాకింగ్ అనుకోండి. అది మీరు నమ్మకూడదు ఇక్కడ యాక్చువల్లీ. ఎందుకంటే సడన్లీ మీతో మాట్లాడేసి ఇలా 6 months 1 year అలా అయిపోయింది అనుకోండి, మీతో సడన్గా మళ్ళీ వచ్చి మీరంటే ఎఫెక్షనేట్గా మాట్లాడుతున్నారు అనుకోండి, దెర్ ఈజ్ సమ్ స్ట్రాటజీ, ఏదో ఒక స్ట్రాటజిక్ మూవ్ అది. అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు. ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. సో డోంట్ ఇగ్నోర్ దట్ రెడ్ ఫ్లాగ్. ఓకే, బీ వెరీ కేర్ఫుల్. ఇలా ఎప్పుడైతే లాంగ్ సెపరేషన్ తర్వాత మళ్ళీ వచ్చి మీతో కనెక్ట్ అవుతూ ఉంటారో, అలాంటి రిలేషన్షిప్స్
ఓన్లీ 2-5% మాత్రమే సక్సెస్ అవుతాయి. రిమైనింగ్ అన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే అదొక రెడ్ ఫ్లాగ్. అంత లాంగ్ పీరియడ్ మీతో మాట్లాడకుండా ఉన్నారు, ఈ పర్సన్ కోసం ఏమీ తెలియకుండా హైడ్ చేస్తూ వస్తున్నారు అని అంటే ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. ఓకే, సో ఆ రెడ్ ఫ్లాగ్స్ని మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో కనుక ఉన్నట్టయితే కేర్ఫుల్గా మీరు నెక్స్ట్ స్టెప్ వేయండి. అది రిలయబుల్ రిలేషన్షిప్ అనుకుంటేనే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. లేదు అంటే మీరు అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. అండ్ అనదర్ సిచ్యువేషన్ ఫినాన్షియల్లీ ఇక్కడ చాలామంది లైఫ్లో లాట్ ఆఫ్ ఫినాన్షియల్ అబండెన్స్ అయితే రాబోతుంది. ఈ ఫినాన్షియల్ అబండెన్స్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది చెప్పే కంటే ఇక్కడ ఇది ఎవరి వల్ల వస్తుంది అనేది చెప్తాను. ఈ ఫినాన్షియల్ అబండెన్స్ 2-3 వేస్లో రావచ్చు. అది ఎలా అంటే ఫస్ట్ వన్ ఈజ్ మీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవో మీకు మీ పేరు పైన ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ సెకండ్ వన్ ఈజ్ మీరు ఎవరికో ఎప్పుడో అమౌంట్ ఇచ్చి మర్చిపోయి ఉంటారు. అది ఆ అమౌంట్తో వాళ్ళు ఏదో ఒక ప్రాపర్టీ కొని ఉండొచ్చు అప్పట్లో. మీరు ఇచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది అనుకోండి, మీ దగ్గర అమౌంట్ తీసుకుని వాళ్ళు ఏదో ప్రాపర్టీ కొనుక్కోవడమో లేదా ఒక చిన్న ప్లాట్ అలాంటిది ఏదో కొనుక్కోవడమో జరిగింది అనుకోండి. ఆ ప్లాట్ వల్ల వాళ్ళకి తర్వాత ఇంకా బాగా ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అవ్వడమే కాదు, ఎక్సెస్ మనీ అనేది వాళ్ళ దగ్గరికి రావడం, అదొక లక్కీ ప్లాట్గా వాళ్ళ లైఫ్లో ఉండడం, అలా ఏదో జరగడం వల్ల వాళ్ళు మీ దగ్గర తీసుకున్న ఆ మనీకి 10 times మోర్ మీకు ఆ మనీ ఇవ్వడం, లేదా మీకు కూడా ఏదైనా ప్రాపర్టీ ఆఫర్ చేయడం అలాంటిది ఏదో జరుగుతుంది. ఓకే, ఇది సెకండ్ థింగ్. అది ప్రాపర్టీ అవ్వచ్చు లేదా మనీ అవ్వచ్చు, మీకు లార్జ్ అమౌంట్లో మీకు ఆఫర్ చేస్తారు వాళ్ళు. అండ్ థర్డ్ వన్ బిజినెస్ ఆఫర్. ఈ బిజినెస్ ఆఫర్ ద్వారా మీకు లాట్ ఆఫ్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ ఆఫర్ ఇది అబ్రాడ్ నుండి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. లైక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడ కంపెనీస్ పెట్టినా, ఇక్కడ మన ఇండియాలో కంపెనీస్ పెట్టినా దానిలో మీకు షేర్ ఇవ్వడం, లేదు అనుకుంటే ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే ఆఫర్ మీకు ఇవ్వడం, అండ్ అలా మీకు లాట్ ఆఫ్ మనీ అనేది మీకు ప్రాఫిట్ రావడం. సో అలా సంథింగ్ లైక్ ఇంటర్నేషనల్ అనమాట. అంటే ఇంటర్నేషనల్ ఆఫర్ అనొచ్చు దాన్ని. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఎనీ అదర్ పీపుల్, మీకు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు బిజినెస్ ఆఫర్ ఇవ్వడం వల్ల కూడా మీకు లాట్ ఆఫ్ మనీ అనేది వస్తుంది. ఓకే, ఇది లాట్ ఆఫ్ మనీ అని అంటే ఏదో ఒక 2-3 రోజుల్లో ఖర్చు పెడితే అయిపోయే మనీ కాదు, ఇది జనరేషనల్ వెల్త్ ఇది. ఓకే, మీ గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఈ మనీని ఉపయోగించుకునే అంత ఉంటుందన్నమాట. అంటే అంత అన్ని జనరేషన్స్ అయిపోతున్నా కూడా మీ మనీ అనేది ఖర్చు అయిపోదు, అంత వెల్త్ అనేది రాబోతుంది మీకు. ఓకే, సో దిస్ ఈజ్ ద థర్డ్ పాయింట్. సో అనదర్ థింగ్, హెల్త్ ఇష్యూస్. ఫర్ సమ్ ఆఫ్ యూ మీకు సడన్లీ ఒక హెల్త్ ఇష్యూ ఏదో రావడం అనేది గమనిస్తారు మీరు. అండ్ ఆ హెల్త్ ఇష్యూ రావడం అండ్ అది ఒక 2-3 వీక్స్ ఉండడం, మళ్ళీ దానంతట అదే తగ్గిపోవడం కూడా మీరు చూస్తారు. ఇది అరౌండ్ లయన్స్ గేట్ పోర్టల్ ఆ టైంలోనే ఆర్ ఆ పోర్టల్కి ముందు, ఆ పోర్టల్లోనే, అంటే లైక్ న్యూ మూన్ ఆ టైంకి స్టార్ట్ అవుతుంది ఆ హెల్త్ ప్రాబ్లం. అసలు ఎందుకు స్టార్ట్ అయింది హెల్త్ ప్రాబ్లం అనేది మీకు అర్థం కాదు. బట్ ఎందుకు స్టార్ట్ అయింది ఆ హెల్త్ ప్రాబ్లం అంటే సంబడి డిడ్ సంథింగ్ టు యూ, అంటే లైక్ ఈవిల్ ఐ ఆర్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ ఏదో మీ వైపు సెండ్ చేయబట్టి మీకు సడన్ ఇల్నెస్ రావడం, మళ్ళీ దానంతట అదే తగ్గిపోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళలో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు.
మీ బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఆర్ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఈ యాంటీబయాటిక్స్ వల్ల మీరు క్యూర్ అవుతారు అనే ఉద్దేశంతో ఇవి వాడుతున్నారు మీరు, యాంటీబయాటిక్స్ లాంటివి. సో ఎక్కడో ఒక చోట బ్యాక్టీరియా ఉందేమో అనే అనుమానంతో మీరు వాడుతున్నారు. బట్ అది కరెక్టే, కానీ అది లిమిటెడ్ పీరియడ్లో మాత్రమే వాడాలి అలాంటివి యాంటీబయాటిక్స్. లాంగ్ టర్మ్ వాడకూడదు. సో అలా చేస్తున్నారు మీరు. సేమ్ వే ఎక్కడో ఒక చోట బ్యాక్టీరియా ఉండి ఉంటుంది, అది పోతుంది అని మీరు యాంటీబయాటిక్స్ మీ అంతటి మీరే యూజ్ చేస్తున్నారు. మీకు తెలిసిన యాంటీబయాటిక్ ఏదో వేసుకుంటున్నారు. సేమ్ వే మీ రిలేషన్షిప్స్లో కూడా మీరు అలానే చేస్తారు. అంటే మీ పర్సన్ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడో ఒక చోట ఏదో హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు. ఆ హిడెన్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అన్నట్టు మీ పర్సన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. బట్ మీ పర్సన్ అందులో కొన్నిటికి మాత్రమే రిప్లై ఇస్తారు. అండ్ రిమైనింగ్ కొన్ని ఆఫ్లైన్ రిప్లై ఇస్తే కొన్ని ఆన్లైన్ రిప్లై ఇస్తారు. ఎందుకు అలా అంటే మీరు కొన్ని విషయాలు ఇప్పటి వరకు మీకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టారంటే అవి తెలియటం వల్ల మీ రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది, మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అనే భయంతో ఇప్పటి వరకు దాచిపెట్టారు అవన్నీ. సో ఇప్పుడు అన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నారు, ఎందుకంటే దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ ఫ్యూచర్. సో అందుకే మీ దగ్గర ఏమి హైడ్ చేయడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. ఇప్పటి వరకు ఈ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, అండ్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అండ్ ఇప్పటి వరకు ఈ రీజన్స్ అన్నీ ఎందుకు హైడ్ చేశారో అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు మీ పర్సన్. అయితే ఈ పర్సన్ ఎవరు? ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్లో ఉన్న పర్సనా, ఆర్ 1 year బ్యాక్ మీతో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్న పర్సనా అంటే నో, కమ్యూనికేషన్లో ఉన్న పర్సనే. బట్ ఈ పర్సన్ కూడా మిమ్మల్ని చాలాసార్లు బ్లాక్ చేయడం, అన్బ్లాక్ చేయడం చేశారు. కానీ ఈ పర్సన్ మీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ట్రై చేశారు, కానీ అది ఈ పర్సన్ వల్ల అవ్వలేదు. సో అందుకే బ్లాక్ చేసినా మళ్ళీ వెంటనే అన్బ్లాక్ చేసేసారు. అండ్ మీతో ఏవో మాట్లాడుతూనే ఉంటారు ఇప్పుడు ఈ పర్సన్. అండ్ మీ విషయాలు ఏంటి అన్ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు. సో ఆ పర్సన్ ఈ పర్సన్, దిస్ ఈజ్ అ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కమింగ్ ఫ్రమ్ దిస్ పర్సన్. ఓకే, ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ రాబోతుంది ఈ పర్సన్ దగ్గర నుండి. కమ్యూనికేషన్లో ఉన్న పర్సన్ దగ్గర నుండి కమిట్మెంట్ రిలేటెడ్ ఆర్ మ్యారేజ్ ప్రపోజల్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ తనంతట తానే ఇస్తారు మీకు. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మ్యారేజ్ అనేది అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరౌండ్ 6 months to 1 year నో కాంటాక్ట్లో ఉండి సడన్లీ వచ్చి మళ్ళీ మీతో మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళు 17% మాత్రమే ఆ కనెక్షన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. రిమైనింగ్ పీపుల్ ఈ కనెక్షన్ని ఎండ్ చేసేస్తారు. ఓకే, అది నెక్స్ట్ ఇయర్ ఎండ్ అవుతుంది. ఇంకా ఈ రిమైనింగ్ ఈ 2026లో ఈ డ్రై కమ్యూనికేషన్ ఉన్నా కూడా మీరైతే మాట్లాడరు, బట్ మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు, బట్ మీరైతే మాట్లాడరు. ఓకే, సో ఓన్లీ 17% ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. ఓకే, సో ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి, మీకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి, అండ్ హెల్త్ వైజ్ కూడా మీరు క్యూర్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు క్రిస్టల్స్ మీకు బాగా సపోర్ట్ చేస్తాయి. ఓకే, క్రిస్టల్స్ వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు మీ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మెసేజ్ చేస్తే ఈ మీ ప్రాబ్లమ్కి సూట్ అయ్యే క్రిస్టల్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో కామెంట్ సెక్షన్లో 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇదంతా జరగబోయే ముందు మీకు రిపీటెడ్ నంబర్స్లో 444 ఎక్కువ కనిపిస్తుంది.
Okay, so please like the video, hype the video, and subscribe to 6 of Wands.